నమస్కారం. శ్రీ చదివే నవలలను విందాం. ఈరోజు మనం నారాయణరావు నవల 32వ భాగాన్ని విందాం. రాజారావు ఉత్కృష్ట పురుషుడు, శ్యామసుందరి పవిత్ర చరిత్ర. వీరిరువురు ఏల వివాహమాడరాదు. ఇరువురు వైద్యవృత్తి యందు ఆరితేరినారు. ఇరువురు సేవ చేయుట జన్మకు పరమార్థమని సంకల్పించుకున్నారు. శ్యామసుందరి ఒప్పుకొనునా? అతనికి ఒకనాటి రాత్రి జరిగిన ఉదంతమంతయు దృశ్యము వలె గోచరించినది. ఆమె హృదయములో ఏమున్నదో, తనపై ప్రేమ సోదరుని ప్రేమయై ఉన్నదా? ఆ సోదర ప్రేమయే ఉత్కృష్టమైనదట, దివ్య కరుణావేశమైనదట. అంత్య. నారాయణరావు శ్యామసుందరిని మరునాడు కలుసుకొన్నాడు. ఆమెతో తన కోరిక ప్రసంగించుట ఎంత కష్టము. చెల్లి, నాకొక దివ్యమగు స్వప్నము ఎప్పుడూ కనబడుతూ ఉంటుంది. ఏమిటది అన్నా? ఆమె మాటలు చిరువెండి గంటల వలె మ్రోగినవి. నువ్వు దేశసేవ, మానవ సేవయు చేసి తరింప సంకల్పించుకొన్నావు. తరబేతులన్నీయు పూర్తి అయిన వెనుక సబర్మతీ ఆశ్రమమునకు పోయి సేవ చేయు అధికారము సంపాదించుకొంటానన్నావు. అవునన్నయ్య. ఆ మహాత్ముని పాదాల కడ సేవ చేయుట నేర్చుకొని నా జన్మము సేవలో ఐక్యము చేయవలెనని నేను నిశ్చయించుకొన్నాను. నేనెంతవరకు తగుదునో, నేనందుకు తగుదునా అన్నా? నీవు అన్యథా తలచుకుంటే నేనొక ప్రశ్న అడుగుతాను. అన్నా, నువ్వు ఏదన్నా నేను వేరభిప్రాయం పడగలనా? ఏలనో. ఆమెకు గుండెలు జల్లుమన్నవి. ఏమది? ఏమది? నాకలా చెప్పనీ తల్లీ. ఇన్ని దినాలు నాకు అనేకములగు ఆలోచనలు పుట్టుచున్నవి, నశించిపోతున్నవి. అద్భుతములు, ఆనందదాయకములు. దేశసేవ చేయ కంకణము కట్టుకొన్న విద్యావతి బ్రహ్మచారిణిగా ఈ కాలములో, ఇట్టి పరిస్థితుల్లో జన్మమెట్లు గడుపుట? ఎంతటి వైరాగ్య హృదయమైన, వైరాగ్యకర్ములైన మానవులు తమకెదురు వచ్చు సైతాను, కామదేవుని భయంకరమైన తంత్రాలకు పడిపోతాడు. క్రీస్తు, బుద్ధుడు, గాంధీ మొదలగు అవతార పురుషులే అనేకములగు ఇబ్బందులలో ఆ పిశాచాల్ని జయింపగలిగారు. భగవద్గీత అందుకనే కర్మ మార్గముపదేశించింది తల్లి. శ్యామసుందరి నిస్తబ్ద అయి ఊరుకున్నది. నా స్వప్నం, నా ఆశయం ఇరువురు ఉత్తములు, దేశసేవ చేయదలచినవారు, ఏకపథ సంచారులు విడివిడిగా వారి జీవితములు వేరు మార్గముల ప్రసరించనీక, ఏకాశయ పూర్ణావేశులై భార్యాభర్తలై దేశసేవ ఏల చేయరాదు అని నువ్వు బ్రహ్మచారిణివిగా ఉండటం ఎంత కష్టము తల్లీ. మనము మానవులం. ఎంత ఉత్తములైనా ఏ దుష్టకాలములోనో ఈ దేహానికి దాసులు కావలసి వస్తుంది తల్లి. అది దాటుటకు మార్గమే గృహస్థాశ్రమం అని చెప్పారు. నీబోటి ఉత్తమురాలికి సరి అయిన స్నేహితుడు చేదోడయున్న నీ ఆశయం మరింత సులభంగా పూర్తి అవుతుంది కదూ. శ్యామసుందరి మాట్లాడలేదు. ఎట్టకేలకు, అన్నా, నీ ఉద్దేశం 2 మాటల్లో చెప్పు అన్నది. నువ్వున్నూ రాజారావున్నూ ఏల మీ జీవిత నౌకలు జంట చేసి ఈ సంసార జలధిలో మీ ఆశయానంద ద్వీపం చేరరాదు. ఇరువురికి ఒకే ఆశయము, ఒకే విద్య. ఇరువురు ఉత్తములు, పారలౌకిక విషయములందు ఆపేక్ష మిక్కుటముగా కలవారు. ఒకరికొకరు సహాయం. మీ ఇద్దరూ దేశానికి సేవ చేయడం ఎంత ఉత్తమం. ఆ స్వప్నం నేను ఎన్నిసార్లో నిర్మించుకున్నాను. స్వప్నములో ఆనందం పొందాను. ఏమంటావు? శ్యామసుందరి నిర్ఘాంత అయి, ఆశ్చర్యమానస అయి కొంతసేపటికి చిరునవ్వు నవ్వి, అన్నా, నువ్వు ఇంటికి వెళ్ళు. నేను ఆలోచించుకొని నీకు తంతినిస్తా. నీ ఉదారమగు మనస్సు నాకెప్పుడూ అవగతమే అన్నా అని ఆమె కన్నీరు విడిచినది. నారాయణరావు ఆమె తలపై తన హస్తముంచి ఆమెకు నమస్కరించి అందరికడ సెలవు తీసుకొని వెడలిపోయినాడు. గోదావరి స్టేషనులో రాజారావు, లక్ష్మీపతి, వీరభద్రరావు, భీమరాజుగారు, సుబ్బారాయుడుగారు, జానకమ్మగారు, రామచంద్రరావు తల్లిగారు, రామచంద్రరావు స్నేహితులు, ఊరిలోని పెద్దలు
రామచంద్రరావును ఎదుర్కొన్నారు. పూలమాలలు వేసినారు. రామచంద్రరావు మోము ప్రఫుల్లమైపోయినది. అచ్చట నుండి అందరూ కాకినాడ వెళ్ళినారు. కాకినాడ స్నేహితులు, ప్రముఖులు సామర్లకోట స్టేషన్లో ఎదుర్కొన్నారు. ఊరేగించెదమన్నారు. వలదని రామచంద్రరావెంత వాదించినను, నారాయణరావెంత ప్రార్థించినను కాకినాడ పురవాసులు రామచంద్రరాయని ఊరేగింపుచు ఆయన బసకడకు కొనిపోయిరి. కుమారుని నిర్బంధము, నారాయణరావు ప్రయత్నము, జమీందారు గారి సాయము భీమరాజు గారు, దుర్గమాంబ గారు విని ఎంతయు ఆనందించినారు. కుమారునకు ఖైదు తప్పినదని అంతవరకు భీమరాజు గారు గాని దుర్గమాంబ గారు గాని ఎరుగరు. వారు సంతోష బాష్పములు విడ్చుచూనే ఉండిరి. దుర్గమాంబ గారు కొడుకు విదేశముల పాలయ్యనని విచారమున కృషించిపోయినది. నేడామెకు 1000 ఏనుగుల బలము వచ్చినట్లయినది. భీమరాజు గారు, సుబ్బారాయుడు గారు సంతోషమున కాలము పుచ్చిరి. రామచంద్రరావునకు కార్యము చేయుటకు పురోహితుని రప్పించి శుభముహూర్తము మరల నిశ్చయింపవలసి వచ్చెను. జానకమ్మ గారు దుర్గమాంబ గారిని కౌగిలించుకొని తన ఆనందాశ్రువులు వియ్యపురాలి అశ్రువులలో కలిపివేసినది. రామచంద్రరావు భార్య పరీక్షలో విజయమందిన సంగతి తెలిసి ఎంతయో సంతసించినాడు. శాంతి ఏమిటో ఇంకనూ కొన్ని వెర్రి ఆచారములు మనవారు వదలలేదు. అయినను దేనిలో ఏమర్థమున్నదో ఈలోన సూర్యుడును చూడరాదే. ఇక ఎన్ని దినాలు ఆమెతో మాట్లాడుటకు? 15 దినములెట్లు? చి తానెంత వెర్రివాడైనాడు. మరిచినాడు. రంగూన్లో, జపానులో, అమెరికాలో స్నేహితులందరకు కమ్మలు వ్రాయవలె. తానెప్పుడునూ వారికి వ్రాయుచునే ఉండును. ఇంటికి చేరినట్లు వ్రాయవలె. లియోనారాకు సూర్యుడుచే ఇంగ్లీషున ఉత్తరము వ్రాయించవలెను. సంబంధ నిశ్చయము. జగన్మోహనరావు సూర్చంద్ ప్రేమచంద్ కంపెనీ వారు తమ 500 రూపాయల పైచిల్లర డిక్రీ బాకీకి చెన్నపురి వచ్చినప్పుడు అరెస్టు చేయించినారు. జగన్మోహనుడు అంతకంతకు అప్పులలో పడిపోయినాడు. ప్రతి చోటున బాకీలే. తన వివాహమునకై అనేక చోట్ల అప్పు చేసెను. సూర్చంద్ కంపెనీ వారికి 1000 రూపాయలు బాకీ పడి 500 తీర్చినాడు. తక్కిన 500 ఎన్నిసార్లు అడిగినను తీర్చలేకపోయినాడు. వారతని జమీ సంగతులు కనుగొని ముందుగా మేల్కొనుట మంచిదని అతనిపై సిటీ స్మాల్ కాజ్ కోర్టులో అభియోగము తెచ్చి డిక్రీ పొందినారు. అప్పటికి జగన్మోహనుడు లెక్క చేయలేదు. తన్ను నిర్బంధించగనే జగన్మోహనుడు తెల్లబోయినాడు. అప్పుడాతడు కారు మీద స్పెన్సర్ హోటలు నుండి జార్జిటౌనులో విశాఖపట్నం నుండి వచ్చిన డయానా ఉండు మేడకు పోవుచుండెను. సూర్చంద్ కంపెనీ వారి ఉద్యోగి యొక్క మోటారు స్పెన్సర్ హోటలు బయట న్యాయస్థానోద్యోగితో సిద్ధముగా ఉండెను. శ్రీ జగన్మోహనరాయ బహద్దూర్ జమీందారుడు అద్దెకారు ఎక్కిపోవుచుండా దారిలో రౌండు టానా దగ్గర కారాగినది. వెనుకనే వచ్చుచున్న కారులో న్యాయస్థానోద్యోగి వచ్చి నిర్బంధపు ఉత్తరువు చూపించుటయు. జగన్మోహనరావు తెల్లబోయినాడు. అతనికి వెర్రి కోపం వచ్చింది. సిగ్గుచే ప్రాణము చచ్చిపోయినది. 10 మందియు చుట్టూను మూగినారు. ఆ సమయముననే నారాయణరావు ట్రిప్లికేనులో శ్యామసుందరితో మాట్లాడి ఆలోచించుకొనుచు కారు మీద పోవుచున్నాడు. ఆ క్షణముననే పోలీసు వారును ఇతరులును 2 కారులు చుట్టూ మూగి ఉండుట చూసి ఒక జమీందారుని బాకీకి అరెస్టు చేశారు అని ప్రజలనుకొను మాటలు విని కారాపు చేసి తానా జమీందారుడు జగన్మోహనుడై ఉండనోపునని గ్రహించి చటుక్కున అక్కడికేగి ఏమి సమాచారమని అడిగినాడు. సంగతులన్నీయూ విశదముగా ఆ ఉద్యోగితో తాను మాట్లాడి ఆ అప్పుధనమెంతయో తెలుసుకొని తనకడ ఆ ధనము లేనందున హిందుస్థానీ బ్యాంకుకి చెక్కు ఇచ్చెదనన్నాడు. సూర్చంద్ కంపెనీ మనుష్యుడు నారాయణరావు గారి చెక్కు పుచ్చుకొని రసీదిచ్చెను. ఎవరి దారిన వారు వెడలిపోయిరి. జగన్మోహనుడు నిస్తబ్దుడై ఏమి ఈ రాక్షసుడిట్లు చేసినాడు? అతనికడనే ధనమున్నదా? తన దగ్గర లేదా? తన్ను అవమాన చేయనిట్లు చేసినాడు. తన కర్మము కాకపోయినా తనకి నిర్బంధమును నారాయణరావు వలన ఇంత అవమానమును రానేలా?
నేడే ఆ ధనం ఎచ్చటనేని ప్రోగుచేసి నారాయణరావునకు పంపివేయవలెను. వీడు వట్టి పంది. పంది కనుకనే భార్య యొక్క ప్రేమ చూరగొనలేకపోయినాడు. తనకెన్ని పనులుండి తీరుబడి లేకపోయినది. కాని శారద తన కౌగిలింతకై ఎదురు చూచుచుండవలసినదే కదా ఈ పాటికి. సరే, వీడు తన్నవమానపరిచినందులకు వీని భార్యను పూర్తిగా వశము చేసుకొనవలయును. తనకు వివాహమైనప్పటి నుండియూ ఆ విషయమున శ్రద్ధ కలిగినది కాదు. తన మేనత్తగారి ఇంటికి కీలుపాకు వెళ్ళి ఎవరెవరచ్చట ఉన్నారో తెలుసుకొనవలయును. ఈ మధ్య మేనత్తయు ఆమె భర్తయు కూనూరు నుండి వచ్చెదరని తన తల్లికి తన మేనత్త వ్రాసినది కదా. అవును, శారద ఇక్కడనే ఉన్నదన్నారు. సరే, తాను విశాఖపట్టణము వెళ్ళక పూర్వము శారదను గూర్చి కనుగొనవలయును. నారాయణరావు, రాజారావు, సుబ్బారాయుడు గారు, జానకమ్మ గారు కొత్తపేట వెళ్ళినారు. దారి పొడవునా నారాయణరావు ఏదియో ఆలోచించుచూనే ఉండెను. రామచంద్రరావు ఇంటికి వచ్చినాడు. ముద్దు చెల్లెలగు సూర్యకాంతము భర్తను కలుసుకొనును. ఇక చెన్నపురిలో తానొక్కడు కాపురముండవలయును. కొత్తపేట వెళ్ళిన పిమ్మట తన మదరాసు కాపురము సంగతి ఎట్లు తేల్చుకొనుట? శారదాదేవి తన ప్రియురాలై ప్రణయదేవతయగు సూచనలు ఎండమావుల ఆమె హృదయము కరిగినదను సూచనలు తోచుచున్నవి. తన భావి స్థితి ఎట్టిది? ఈ బ్రతుకుదారి ప్రయాణం ఒంటరిగా ఉయ్యాలలూగుట అగునా? పూజించుటకైన ఈ పరిమళరహితమైన తన బ్రతుకు పువ్వు పరమప్రభునకు అంకితమీయుటకైనా తగునా? ఒకసారి మనసారా శారద తనతో మాటలాడినదా? కవోష్టములు పరిమళపూరితము అద్భుతానందపూర్ణమును సర్వ సౌందర్యనిధియునగు ఆ బాలికామూర్తి తన మెడ చుట్టూ బిగియార బాహువులు బిగించి స్వప్నాల నీదులాడు ఆ ఎడదనయనాలతో తన కన్నులలోకి తనివోవ జొచ్చి చూచి మాధురీ సర్వస్వములు నుడివోపు గులాబీ మొగ్గలు ఉభయ సంధ్యారుణాలైన ఆ పెదవులతో తమివోవ జన్మలు కరిగిపోవ ముద్దుడి తన దివ్య ప్రణయిని అయి తన్ను చేరుట ఈ జన్మమునందున్నదో లేదో. ఆనాడు జరిగిన మహాపరాభవము తన్ను దహించి వైపనీక, తన్ను దుర్గమ హిమాలయ శీతల శిఖరాలకు తరుమానీక, తన ప్రాణాలు చదిమివేయనీక ఏదియో ఆశ ఈ నాటకమాడించుచున్నది. ఎంతకాలము దేవి? జన్మరజ్జువునకు ఆఖరి సూత్రములు తెగువరకు నీవు ఇటులుండుట. ఇంటికి వచ్చునప్పటికి శ్యామసుందరి ఉత్తరము వచ్చినది. అన్న గంటల కొలది తరిచి తరిచి ఆలోచించి తిని ఇందులో అపారమైన ఈశుని కరుణ చూచాను. నీవా ఈశుని వాక్కువు. నేను నీ ఆజ్ఞకు బద్ధురాలను. నేను మీ స్నేహితుని ప్రేమించి ఎరుగను. నిన్ను మాత్రము నా ప్రియ సోదరునిగా ప్రేమించి ఎరుగుదును. అయినను డాక్టరు గారు పూజ్యతములగు మహాపురుషులు. వారికి సేవ చేయుచు నా సర్వస్వము వారికి అర్పించుటకు నేను సిద్ధపడి ఉన్నాను. నీ ప్రియమగు చెల్లెలు శ్యామ. నారాయణరావు ఆనందపరవశుడైనాడు. ఇంక రాజారావును ఒప్పించవలయును. ఆ సాయంకాలము ఒంటిగా రాజారావును తోటలోనికి తీసుకొని పోయినాడు. రాజా, నీకు కొన్ని గంటలు ఉపన్యాసములియాలోయ్. నిన్ను సమూలముగా కదిల్చివేసే సంగతులు మాట్లాడాలోయ్. రాజారావు భార్య పోయినప్పటి నుండియూ శుద్ధ వైరాగ్యమూర్తి అయినాడు. ఏదియో ధ్యానము విరాగమోనినతడు ఈ జన్మము వృధా, జన్మము పెద్ద ఓటమి అన్న నిట్టూర్పు. డాక్టరునకు ఉండవలసిన శుచిత్వము మాయమైపోయినది. ఎందరు చుట్టములు కోరినను, ఎందరు స్నేహితులు ప్రార్థించినను మరల వివాహము చేసుకొనుటకు ఒప్పుకొనలేదు. తల్లిదండ్రులు దీనముగా వేడినారు. వారు కాకినాడ నుండి వారి స్వగ్రామమునకు అటువెనుక కుమారుని దగ్గరకు పోయినారు. ఛాందసులు, పూర్వకాలపు వారు. రాజారావుకు పట్టుదల మొండు. పూర్వాచారములేమియూ గిట్టవు. తన కుమార్తెలిరువురు పుట్టినప్పుడు బారసాల చేసుకొనలేదు. రెండవ కుమార్తె కలిగినప్పుడు శాంతి అన్నను జరపలేదు. పురిటి నీళ్లలోనికి మాలవాని ఇళ్లకు వెళ్ళినను బట్టలు విడుచువాడు కాదు. అది అంతయు తల్లిదండ్రులు భరించలేకపోవువారు. అయినను లోకమెరిగినవారు. ఎన్నియో ఆచారములు మారిపోవుట కనుగొన్న వారునుగాన
పుత్రుని ఇష్టం వచ్చినట్లు పోనిచ్చినారు. పుత్రుడు వివాహము చేసుకొననని ఖండితముగా చెప్పుటచే వారు కుమారుని పట్టుదల ఎరిగినవారుగాన కార్యము లేదని మిన్నకుండిరి. నారాయణరావిది అంతయు ఎరుగును. ప్రపంచములో రాజారావు హృదయము మార్చవలెనన్నా మార్చుటకు శక్తిగల వాడొక్క నారాయణరావే. నారాయణరావన్న రాజారావు ఆనందమున మునిగిపోవును. రాజారావన్న నారాయణరావు పరవశుడగును. ఇరువురు పరమేశ్వరుడన్న ప్రాణము విడిచెదరు. పరమేశ్వరునకు ఈ ఇరువురు కుంభకరేచకములు. రాజా, నువ్వు యోగివా? కాను. ఈ ప్రపంచము ప్రపంచవాసనను అంతయు వదిలివేసి సన్యాసివి కావలనని కోరిక ఉన్నదా? అదే పరమావధిగా పెట్టుకున్నాను. ముసలితనములోన ఎప్పుడు అంతరాత్మ ఆజ్ఞాపించితే అప్పుడు సిద్ధముగా ఉంటాను. అంతవరకు రోగినారాయణ సేవ చేస్తూ ఉంటాను. అరవిందాది మహాయోగులు, రాధాకృష్ణాది తత్వవేత్తలు ఏమి చెప్పారురా సన్యాసమును గూర్చి? సంపూర్ణముగా త్రికరణ శుద్ధిగా వైరాగ్యము కలిగిన గాని సన్యాసము పుచ్చుకొనవద్దని. సన్యాసము పుచ్చుకొనున్నంత వరకు ఏమి చేసినచో నీకు నీ అంతరాత్మ ఆజ్ఞ వినబడుతోంది? పరిశుద్ధమగు కర్మయోగము ఆచరించినప్పుడు. కర్మయోగం ఆచరించినప్పుడు నీ హృదయము పరిశుద్ధముగా ఉండవలెను కదా. నీవు చేయు వైద్య సేవలో, నీవు తిరుగు ప్రపంచములో నీ హృదయము పంకిలం కాకుండా ఉండగలదా? చెప్పలేను. చెప్పలేవు సరే. ధర్మ మార్గాన నడిచే గృహస్థుకు మనస్సు చంచలమవ్వడానికి సావకాశం ఉన్నదా? నువ్వు నీ భార్య జీవించి ఉన్నంతకాలం సంసారం అనుభవించేవాడివి కదా. నీ మనస్సు చలించలేదా? చలించలేదని చెప్పలేను. ఇంద్రియాలకు తృప్తి కలిగేది. అందుకని తృప్తి కలిగిన హృదయం చలించేవారున్నారు. చాలా బాగా ఉంటూ ఎక్కడో ఒకప్పుడు జీవితం పంకిలం చేసుకున్నవారున్నారు. వారి మాట అటుండనిచ్చి జ్ఞాని అయి మంచి మార్గాన నడిచి చివరకు సంపూర్ణ వైరాగ్యం పొందుదామని ఆశయం ఉన్నప్పుడు, అలాంటి ఆలోచనలు, ధైర్యము, పట్టుదల, ఆశయం ఉన్న బాలిక చేపట్టాలని ఉన్నప్పుడు ఆ పురుషుడేలా ఒప్పుకోకూడదు? అట్టి వాళ్ళిద్దరూ కలిసి జీవిత ప్రయాణం ఏల సాగించకూడదు? అబ్బాయి, నీ ఉద్దేశం స్పష్టంగా చెప్పు. కవిత్వం మాట్లాడకు. సరే, శ్యామసుందరీదేవి నువ్వు వైద్యులు. ఆమె సద్గుణగరిష్ట. గాంధీ మహాత్ముని ఆశ్రమానికి పోయి అచ్చట మానవ సేవ చేయుటకు పూనుకొంది. రోగినారాయణ సేవే ఆమెకి పరమావధి. బ్రహ్మచారిణి అయి కాలము గడపదలుచుకుంది. నువ్వు తెలిసినవాడవు. మహాత్ముల కావ్యాలెన్నెన్ని చదివినవాడవు. నువ్వు వివాహం చేసుకోకుండా రోగినారాయణ సేవ చేయలేవు. పరిపక్వ దశ వచ్చిన గాని సన్యాసం పుచ్చుకోలేవు. ప్రతి నిమిషము చాటున, ప్రతి ఇంటిలోనూ స్త్రీవాంఛ పొంచి నిన్ను కూలదోయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కదూ. శ్యామను నువ్వు వివాహం ఏల చేసుకోరాదు. ఇది నాకెన్ని దినాల నుండియో స్వప్నానందం ఇస్తూ ఉంది. మీరిద్దరి వివాహము ఆంధ్రదేశానికి ఆశయం అవుతుంది. మీ వాళ్ళు నీకు అడ్డం. అదొక్కటే నువ్వు ఆలోచిస్తావని నాకు తెలుసురా. అది నువ్వు నీ ధైర్యం చేత దాటాలి. నారాయణ, నువ్వు నన్ను ఆకాశంలో ఉండే ఒక పరమపురుషుడని అనుకుంటున్నావు. నేను నీకన్నా నీచుడను. నా మనస్సు పాము మెలికలా తిరుగుతూనే ఉన్నది. నేను బ్రహ్మచర్యం చేద్దామని పెట్టుకున్నదెందుకంటే నేను నా భార్యతో మోహావేశాన సంచరించేవాణ్ణి. అదే ఆమెను కొనిపోయిందని నా నమ్మకం. అబ్బా, నేను పాపిని. ఇక అలాంటి పాపాలు చేయకుండా ఉండాలని. కానీ నాలో నేను ఆలోచించుకుని నా అంతరాత్మకు ఇష్టం అయితే తప్పక నా తల్లిదండ్రుల ఒప్పిస్తాను. నాకు నీ ఆలోచనే తట్టింది. చెన్నపట్నంలో శ్యామసుందరిని చూచినప్పుడు. ఆమె నా బిడ్డలకు అద్భుతమైన తల్లి కాగలదు. దివ్యురాలైన సూరమ్మ తప్పక సంతోషిస్తుంది. నన్ను ఆలోచించని. నీ ఆత్మ, నా ఆత్మ ఇంత సామాన్యమైనవి కాబట్టి ఒకటే ఆలోచన తట్టింది నారాయణ. అతని కన్నులలో నీరు ప్రవాహమయ్యెను. నారాయణుని కన్నులు చెమర్చినవి. ఇరువురు శోకమును దాటిన మహదానందమున ఆ చీకట్లలో, ఆ చెట్ల నీడల్లో, దిక్కులలో కలిసిపోయిరి.
ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.